ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినం ఏదో ఒక పోరాటంలో ఉన్నారు, ఏదో ఒక కార్యంలో మీకు విజయము కావాలి, జయము కావాలి. ఈ కార్యంలో ఏం జరుగుతుందో అని భయపడుచున్నారా? దేవుడు మీకొక మంచి వాగ్దానము ఇచ్చియున్నారు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 57వ వచనములో మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి ఒక పేరు ఉన్నది చూడండి, జయమునిచ్చు దేవుడు. యేసుక్రీస్తు జయమునిచ్చు దేవుడు. ఆయన సిలువలో సాతానుని మీద విజయము పొందెను, జయము పొందెను. ఎందుకొరకు? మన కొరకు, మనకు జయమునిచ్చుటకు ఆయన సిలువలో విజయమునొందెను. మరణమును జయించి జీవంతో లేచినాడు కదా. మరణమును జయించను, పాపమును జయించను, సాతానుని జయించను, లోకమును జయించను. ఎందుకొరకు? మనకు జయమునిచ్చుటకు. ఈ దినం మీ జీవితంలో ఏదో ఒక కార్యములో విజయం అవసరము. ఎగ్జామ్ వ్రాయు పిల్లలకు పరీక్షలయందు విజయము పొందాలి. ఉద్యోగం చేయువారికి ఉద్యోగ కార్యంలో జయము కలిగితే ప్రమోషన్ కలుగుతుంది. బిజినెస్ చేయువారికి బిజినెస్లో జయము కలగాలి. సేవ చేయువారికి సేవలో జయము కలగాలి. మీ జీవితంలో ఏదో ఒక కార్యంలో విజయము కావాలి. ఏదో ఒక బాధింపు మీకు కలిగినది. దేవుడు ఈ దినం జయమును ఇచ్చుచున్నాడు. జయమునిచ్చు దేవునికి స్తోత్రములు అని మీరు స్తుతించుటకు ప్రారంభిస్తేనే చాలు. నేను అలాగే చేస్తాను. నాకు జయమునిచ్చు దేవునికి స్తోత్రములు. ఈ దినం నాకు జయమునిచ్చే దేవునికి స్తోత్రములు అని చెప్పి స్తుతించగా ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగును, విజయం కలుగుట నేను చూచియున్నాను. ఎన్ని పోరాటాలు, ఇబ్బందులు కలిగినను మీరు జయించెదరు. అదే దేవుడు మీకిచ్చే వాగ్దానము. విశ్వసించెదరా? నేను జయించెదను, ప్రభువు నాకు జయమునిచ్చెదరు. అలా విశ్వసిస్తే జయము కలుగుట మీరు చూచెదరు. అలాగే చెబుతారా? యేసయ్యా, మీరు నాకు జయమునిచ్చు దేవుడవు. నేను ఈ కార్యంలో జయము పొందెదను. ఈ దినం మీరు నాకు జయమునిచ్చెదరు. అలా చెప్పండి చూద్దాం. హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, మీరు నాకు జయమునిచ్చు దేవుడవు. ఈ దినం నా జీవితంలో ఈ కార్యంలో జయమునిచ్చెదరు. నేను జయమును చూచెదను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.